హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BHS ఫ్యామిలీ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే జాగ్రఫీ అండి. జాగ్రఫీలో లాస్ట్ క్లాస్లో వచ్చి మేజర్ క్వశ్చన్స్ చూసాం కదా, దాని కంటిన్యూయేషన్ ఇవాళ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రర్ ఆఫ్ ఇండియా? రర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండి. నెక్స్ట్, ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ ఇన్ ఇండియా ఈజ్, ఇండియాలో ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ ఏది అని అడుగుతున్నారండి. డెక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లాగూన్? అంటే లాగూన్ అని దేన్ని అనరు? పెరియార్ లేక్ అండి. నెక్స్ట్, లేక్ సాంబార్ ఈజ్ నియరెస్ట్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ రాజస్థాన్? సాంబార్ లేక్ అనేది రాజస్థాన్లో ఏ సిటీకి దగ్గరలో ఉంది అని అడుగుతున్నారండి. జైపూర్. Among the following cities, which one is at the highest altitude above mean sea level? బెంగళూరు అండి. అంటే మీన్ సీ లెవెల్ కన్నా హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఉన్న సిటీ ఏది అని అడిగారండి. బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిఫ్ట్ వ్యాలీ డ్యూ టు డౌన్ వ్యాపింగ్? దామోదర్ అండి. నెక్స్ట్, విచ్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ నర్మదా అండ్ తాపీ రివర్? నర్మదా అండ్ తాపీ రివర్కి మధ్యలో ఉన్న మౌంటైన్స్ ఏది అని అడుగుతున్నారండి. సాత్పురా. నెక్స్ట్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లాగూన్స్ అండ్ లేక్స్ ఆర్ లొకేటెడ్ ఇన్? బెంగాల్ కోస్ట్ అండి. నెక్స్ట్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ స్మాలెస్ట్ ఇన్ ఏరియా? అంటే ఏరియాలో ఉన్న దాంట్లో ఏది స్మాలెస్ట్ స్టేట్ అని అడుగుతున్నారండి. తమిళనాడు ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ అండి, అంటే ఏరియా వైజ్లో. నెక్స్ట్, అష్టాముడి లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్? అష్టాముడి లేక్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. కేరళలో ఉందండి. వేంబానంద్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్? అదేను కేరళలోనే ఉందండి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అష్టాముడి లేక్ అండ్ వేంబానంద్ లేక్ వచ్చి కేరళలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్? ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదని అడిగారండి. ఉలర్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందండి. నెక్స్ట్, క్రాటర్ లేక్ ఇన్ ఇండియా. క్రాటర్ లేక్ అనేది ఇండియాలో ఎక్కడ ఉందండి? లూనర్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్, బిగ్గెస్ట్ లేక్ ఇన్ ఇండియా ఈజ్? ఇండియాలో బిగ్గెస్ట్ లేక్ ఏదని అడుగుతున్నారండి. చిల్కా లేక్, అది ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్, బొమిడేలా పాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్? బొమిడేలా పాస్ ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లిపు లేక్ పాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్? లిపు లేక్ పాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాంచల్ అండి. నెక్స్ట్, బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఈజ్? ఇండియాలో బిగ్గెస్ట్ రివర్ ఏదని అడిగారండి. అది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. గంగా రివర్ ఈజ్ ద బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బిగ్గెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా? సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ రివర్ ఏదని అడిగారండి. గోదావరి రివర్ ఈజ్ ద బిగ్గెస్ట్ రివర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఇన్ ఇండియా పాసెస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ? ఏ రివర్ ఇండియాలో రిఫ్ట్ వ్యాలీలో పాస్ అవుతుందని అడుగుతున్నారండి. నర్మదా రివర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్స్ ఆర్ ఓల్డర్ దెన్ హిమాలయాస్? అంటే ఏ రివర్ హిమాలయాస్ కన్నా ఓల్డర్ అని అడుగుతున్నారండి, అంటే పెద్దది. అన్ని రివర్స్ అండి, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, ఇవన్నీను హిమాలయాస్ కన్నా ఓల్డర్ దెన్ రివర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ నేపాల్ బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ నోన్ యాజ్? నేపాల్లో బ్రహ్మపుత్ర రివర్ని ఏమని అంటారు అని అడుగుతున్నారండి. సాంగ్పో అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగాస్ ఈజ్? యమునా అండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా? గంగాకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఏదని అడుగుతున్నారండి. సన్. నెక్స్ట్, Gangas enter the plains near
హరిద్వార్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ రైజెస్ ఇన్ ద అరవల్లీస్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ద గల్ఫ్ ఆఫ్ కాంబే? సబర్మతి రివర్ అండి. At which place do both అలకానంద అండ్ భగీరథి యూనిట్? అంటే ఏ ప్లేస్లో అలకానంద అండ్ భగీరథి యూనిట్ అనేది రెండు ఒకటిగా ఉంటుందని అడుగుతున్నారండి. దేవప్రయాగ్లో ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, యమునా రివర్ ట్రిబ్యూటరీ చాంబల్ రివర్ పాసెస్ త్రూ? అంటే యమునా రివర్ యొక్క ట్రిబ్యూటరీ అంటే చాంబల్ రివర్ అంటారండి. అది ఏ ప్లేస్లో పాస్ అవుతుంది అని అడుగుతున్నారండి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మూడిట్లోనూ పాస్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్? అంటే బిగ్గెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏది అని అడుగుతున్నారండి. ఆబ్వియస్గా అది నర్మదా రివరు. నెక్స్ట్, విచ్ రివర్ ఫార్మ్స్ ద డెల్టా ఇన్ ఒరిస్సా? ఏ రివర్ ఒరిస్సాలో డెల్టాని ఫార్మ్స్ చేస్తుంది అని అడుగుతున్నారండి. మహానది రివర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఈస్ కాల్డ్ సారో ఆఫ్ బీహార్? సారో ఆఫ్ బీహార్ అని ఏ రివర్ని అంటారు అండి? కోసి రివర్ని సారో ఆఫ్ బీహార్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఈస్ కాల్డ్ సారో ఆఫ్ బెంగాల్? సారో ఆఫ్ బెంగాల్ అని దామోదర్ రివర్ని అంటారండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సారో ఆఫ్ బీహార్ అని కోసి రివర్ని అంటారు, సారో ఆఫ్ బెంగాల్ అని దామోదర్ రివర్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ ఇండియా లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ సింధు రివర్ ఈస్? ఇండియాలో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటే సింధు రివర్లో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏదని అడుగుతున్నారండి. సట్లెజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ పాసెస్ త్రూ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఉలర్? ఇండియాలో ఉన్న పెద్ద రివర్ అంటే బిగ్గెస్ట్ రివర్ అయిన ఫ్రెష్ వాటర్ లేక్ ఉలర్ లేక్ అని ఉంటుంది కదండి. దాంట్లో ఏ రివర్ ప్రవహిస్తుంది అని అడుగుతున్నారండి. జీలం రివర్. నెక్స్ట్, ఆఫ్టర్ గంగా సెకండ్ బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఈస్? గంగా రివర్ తర్వాత బిగ్గెస్ట్ రివర్ ఇండియాలో బిగ్గెస్ట్ రివర్ ఏదని అడిగారండి. గోదావరి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటే గంగా అండి. సెకండ్ బిగ్గెస్ట్ రివర్ అంటే గోదావరి. విచ్ రివర్ ఈస్ కాల్డ్ ఉరుద్ గంగా ఆర్ దక్షిణ్ గంగా? ఏ రివర్ని ఉరుద్ గంగా అని లేక దక్షిణ్ గంగా అని అంటారు? గోదావరి అండి. నెక్స్ట్, విచ్ రివర్ ఈస్ కాల్డ్ ఇండియన్ రైన్ అని ఏ రివర్ని అంటారండి? గోదావరి రివర్ అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, విచ్ రివర్ ఈస్ కాల్డ్ ఇండియన్ రైన్ అన్న గోదావరియే. అండ్ ఉరుద్ గంగా ఆర్ దక్షిణ్ గంగా అని పిలిచే రివర్ పేరు కూడా గోదావరి అండి. మన ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ రివర్ అంటే అది గోదావరి. నెక్స్ట్, కపిలధారు వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? కపిలధారు వాటర్ ఫాల్ అనేది ఏ రివర్లో లొకేట్ అయి ఉంది అని అడుగుతున్నారండి. నర్మదా రివర్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇండియాస్ హైయెస్ట్ వాటర్ ఫాల్ జాగ్ ఆర్ జరసోపా వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఆన్? ఇండియాలో అతి ఎత్తైన వాటర్ ఫాల్ జాగ్ లేదా జరసోపా వాటర్ ఫాల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. సారావతి రివర్ దగ్గర ఉందండి. ఆన్సర్ 3. నెక్స్ట్, శివసముద్రం వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఆన్? శివసముద్రం వాటర్ ఫాల్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. అది మన కావేరీ రివర్ దగ్గర ఉంది. నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ కాల్డ్ లేక్ సిటీ? లేక్ సిటీ అని ఏ సిటీని పిలుస్తారండి? ఉదయపూర్ని లేక్ సిటీ అంటారండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ లాక్డ్ రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా? అంటే ల్యాండ్ లాక్డ్ రివర్ సిస్టమ్ అని మన ఇండియాలో ఏ ప్రదేశాన్ని అంటారండి? లూనీని అంటారండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ సమ్మర్ మాన్సూన్స్ గివ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్? మన సమ్మర్ మాన్సూన్స్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది ఏ రీజన్ ఇస్తుందని అడుగుతున్నారండి. నార్త్ ఈస్ట్ మౌంటైన్ రీజన్ అండి. నెక్స్ట్, ద ఓల్డర్ అలువియం ఆఫ్ ద ప్లెయిన్ ఈజ్ కాల్డ్? అంటే ఓల్డర్ అలువియం అనే ప్లెయిన్ని
ఏమంటారంటే భన్గర్ అని అంటారండి. ఆప్షన్ 3. నెక్స్ట్, డ్యూరింగ్ వింటర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్. అంటే మన వింటర్ టైంలో నార్త్ వెస్టర్న్ పార్ట్ అంటే ఇండియాలో నార్త్ వెస్టర్న్ పార్ట్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నారండి. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్లో నుంచి వస్తుందండి. సమ్మర్ మాన్సూన్స్ ఆర్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ డిడ్ నాట్ గివ్ రెయిన్ఫాల్ టు. మన సమ్మర్ మాన్సూన్స్ కానీ లేక సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కానీ రెయిన్ఫాల్ని తమిళనాడుకి ఇవ్వదండి. తమిళనాడు స్టేట్కి ఇవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, రిట్రీటింగ్ మాన్సూన్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ గివ్స్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మిడ్ సెప్టెంబర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఇండియా. అంటే ఏ పద్ధతి అయిన రెయిన్ఫాల్ మన ఇండియాలో హైయెస్ట్ పర్సంటేజ్ని ఇస్తుంది అని అడుగుతున్నారండి. ఓరోగ్రాఫిక్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్, ప్రవర, పూర్ణ అండ్ ప్రాణహిత ఆర్ ద మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆఫ్. అంటే ప్రవర, పూర్ణ మరియు ప్రాణహిత అనే మెయిన్ ట్రిబ్యూటరీస్ని ఎక్కడ ఉందండి? గోదావరి రివర్లో ఉందండి. ద లోకల్ విండ్ కలాబిసాక్షి బ్లోస్ ద స్టేట్. ద లోకల్ విండ్ కలాబిసఖి బ్లోస్ ద స్టేట్. వెస్ట్ బెంగాల్ అండి. నెక్స్ట్, ఇన్ ఇండియా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ఫాల్ కమ్స్ ఫ్రమ్. ఇండియాలో హైయెస్ట్ అంటే ఎత్తైన రెయిన్ఫాల్ వచ్చి ఎక్కువ పర్సంటేజ్లో ఉన్న రెయిన్ఫాల్ మన ఇండియాలో ఎక్కడ వస్తుందని అడుగుతున్నారండి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద నర్మదా బేసిన్. నర్మదా బేసిన్లో ఏ స్టేటు పార్ట్గా ఉంటుందని అడుగుతున్నారండి. రాజస్థాన్ అనేది నర్మదా బేసిన్లో పార్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇండియాలో వెట్టెస్ట్ ప్లేస్ ఏదండి? మయాసెండ్రం. ద అలువియల్ సాయిల్స్ ఆఫ్ ద గ్యాన్జెటిక్ వ్యాలీ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్. అలువియల్ సాయిల్ అయిన గ్యాన్జెటిక్ వ్యాలీ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అని అడుగుతున్నారండి. యాజ్ జోనల్. ఆప్షన్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి మేజర్ క్వశ్చన్స్ చూసారు కదండి. రేపు మీ ముందుకి ఇంకో టాపిక్తో వస్తానండి. జాగ్రఫీలో ఉన్న మేజర్ క్వశ్చన్స్, మన ఇండియాలో ఉన్న రివర్స్, మౌంటైన్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, ఓవరాల్గా జాగ్రఫీలో ఉన్న మేజర్ క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటూ వస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.